ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మరియు కుమారు దేవునితో గడని ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మీ పరిశుద్ధ సన్నిధిని సమీపించి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతూ ఉంటాను. నా మాటలు కేవలం నిష్ప్రయోజనములైనా మీరు మాటలు అనడం మాకు ఎంతో ప్రయోజనకరం. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరమును మాకు వినిపింపచేస్తుంది. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరియు కుమారు ఈ దేవునితో ఒక గడియ ఈ 7వ దినములోనికి మనం నడిపించబడ్డాం. 7వ దినములో నడిపించబడ్డాం. ఈ దిన ధ్యాన భాగాలు సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి 11 వచనాలు, అదే రీతిగా యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 8 వచనాల భాగం. నువ్వెందుకు ఓడిపోతున్నావో తెలుసా? నువ్వెందుకు ఓడిపోతున్నావో తెలుసా? గెలుపు వాటములు మానవ జీవితంలో చాలా ప్రధానమైనవి. గెలుపు వాటములు మానవ జీవితంలో చాలా చాలా ప్రధానమైనవి. మనిషి యొక్క తపన ఏంటంటే గెలవాలి. అది కూడా ఎలాగైనా గెలవాలి, ఏం చేసైనా గెలవాలి. అది తప్ప ఒప్ప, న్యాయమా కాదా, ధర్మమా ధర్మము కానిదా, వాటితో ప్రసక్తి లేదు. ఓడిపోతే కృంగిపోవడం మానవ జీవితంలో సాధారణమైనటువంటి విషయం. కనుక గెలుపు వాటముల మధ్య తొక్కిసలాడుతున్నటువంటి మనం ఈరోజు ఎందుకు ఓడిపోతున్నాము, ఎందుకు పరాజయం పాలు అవుతున్నాము, ఎందుకు మనము విజయాన్ని అందుకోలేకపోతున్నాము, పొందుకోలేకపోతున్నాము? ఈరోజు చదివినటువంటి సంఘటన యాక్చువల్గా సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి 22 వచనాల వరకు ఈ టెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. మనకున్నటువంటి సమయాన్ని బట్టి మనము కేవలము 11 వచనాలు మాత్రమే మనము చదువుకున్నాం. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో ఈ సంఘటనను మనము క్లుప్తంగా వివరించుకుని ధ్యానంలోనికి నడిపించబడదాం. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజర్లో దిగారు. ఫిలిస్తీన్లు వచ్చి అఫెకులో దిగారు. ఈ సమయమందు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకు తమను యుద్ధ పంతులుగా తీర్చుకొని యుద్ధంలో కలిసినప్పుడు ఫిలిస్తీన్ల ఎదుట ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇంచుమించు 4,000 మంది చనిపోయారు. ఇశ్రాయేలు పెద్దలు ఆలోచించుకున్నారు, ఎందుకు ఓడిపోయాము అని. వారిలో కొందరు అన్నారు, దేవుని మందసము మన మధ్య లేకపోవడం వల్ల ఓడిపోయాం కనుక గబగబా పరిగెత్తుకుని వెళ్ళి దేవుని మందసాన్ని పట్టాడు. దేవుని మందసాన్ని వారు పట్టుకొచ్చినప్పుడు జనులు పెద్దగా కేకలు వేశారు. ఆ కేకలు ఫిలిస్తీన్ల శిబిరానికి వినిపించాయి. వినిపించగా ఫిలిస్తీన్లు అనుకున్నారు, మన పని అయిపోయింది, దేవుని మందసం వారి మధ్యకు వచ్చేసింది, ఈయనే కదా ఐగుప్తీయులను తెగుళ్ళతో చంపినటువంటి గొప్ప దేవుడు అని చెప్పి వారు భయపడి ఎట్టకేలకు ధైర్యము తెచ్చుకుని ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలేమో మందసాన్ని తమ మధ్య పెట్టుకుని యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం హోరాహోరీగా జరిగింది. మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 30,000 మంది చంపబడ్డారు. అంతేకాదు ఏలి కుమారులు హోఫ్ని, ఫీనెహాసు చనిపోయారు, యుద్ధంలో చనిపోయారు. ఆ చావు వార్త ఒక సేవకుడు ఏలికి చెప్పగా అతడు పడి మెడ విరిగి చనిపోయాడు. కారణం ఏంటంటే అతడు బహు స్థూలకాయుడు కనుక. ఇక్కడ
ఫీనెహాసు భార్య నిండు గర్భవతి అయి ఉన్నది, మందసం పట్టబడింది, మామగారు చనిపోయారు, పెనిమిటి చనిపోయాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆమెకు నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కురింగి ప్రసవం అయిపోయింది. ఆమె బిడ్డను కంటూ చనిపోయింది. ఈ 4వ అధ్యాయం అంతా కూడా ఒక విచారకరమైనటువంటి ఓటమి, ఒక విషాదకరమైనటువంటి పరాజయం లేదా అపజయం స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ప్రియులారా, ఈరోజు మన జీవితాలలో కూడా చాలాసార్లు మనము ఓడిపోతున్నాము అన్న విషయం ఎలా కనపడుతుందంటే స్పష్టంగా కనపడుతుంది. మన ఓటమి చాలా క్లియర్గా కనపడుతుంది. అలా కనపడుతూ ఉన్నప్పటికీ మళ్ళా మనము గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్ప ఓడిపోవడానికి కారణాలు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకునే ప్రయత్నాన్ని చెయ్యం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎందుకు ఓడిపోతున్నామని ఆలోచన చేసి తమదైన ఏదో ప్రయత్నం చేశారు తప్ప చెయ్యాల్సినటువంటి గెలుపు ప్రయత్నం లేదా గెలిపించే వాని దగ్గర ఏదో ఒకటి చేయడం వారు తమ జీవితంలో చేయలేకపోయారు. ఈరోజు చాలాసార్లు ఓడిపోతున్నటువంటి మనం చేసే ప్రయత్నం ఏంటంటే 3వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో దేవుడు దీనిని చాలా క్లియర్గా ప్రకటిస్తూ ఉన్నాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినివారందరి చెవులు గింగురుమనను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చెయ్య మొదలుపెట్టి ముగింతును. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, నేను ఇశ్రాయేలీయుల మధ్య ఒక కార్యము చేయబోతున్నాను. ఆ కార్యము వింటున్నప్పుడు ఏమవుతుందటండి, వారి చెవులు మోతెక్కిపోతాయట. దేవుడు కార్యము చేసినప్పుడు అటండి వారి చెవులు గింగురుమంటే మోతెక్కిపోతాయి. ఇదంతటికి కారణం ఏంటంటే వారి యొక్క దోషము, వారి యొక్క దుష్క్రియలు, వారి యొక్క దుష్ప్రవర్తన మొత్తము జాతి మీదకి వచ్చేసింది. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చేసే ఈ యొక్క దోషము కానీ లేదా ఈ అతిక్రమము కానీ లేదా ఈ పాపం ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో ఇది మొత్తం అంతటికి ఏమవుతుందటండి చుట్టుకునే పరిస్థితి వస్తుంది. మొదట ఎంతమంది చచ్చిపోయారు? 4,000 మంది చచ్చిపోయారు. రెండవసారి యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? 34,000 మంది దేవుని సన్నిధిలో వారి దోషమును బట్టి, దేవుని ఎదుట వారి యొక్క పాపమును బట్టి, దేవుని సన్నిధిలో వారి యొక్క దుష్క్రియలను బట్టి వారు చనిపోయారు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 23:9లో ఒక ఆజ్ఞ స్పష్టంగా ఇవ్వబడుతుంది. ద్వితీయోపదేశకాండము 23:9 నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా నువ్వు ఎవరితోనైనా యుద్ధం చేస్తుంటే మొదట దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండాలి? దుష్కార్యము చెయ్యని వ్యక్తిగా ఉండాలి, ఏ దుర్నీతి లేని వ్యక్తిగా ఉండాలి, ఏ దుర్మార్గత చెయ్యని వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా, అక్కడ మనం గమనించాల్సింది ఇశ్రాయేలు ప్రజల ఓటమికి వారి యొక్క దుర్మార్గతే కారణం. వారి యొక్క దుర్మార్గతే కారణం. ఈరోజు మన జీవితాలలో కూడా గెలుపు ఓటములు మానవ ప్రయత్నాలు కాదు, దేవుని యొక్క నిర్ణయాలు. గెలుపు ఓటములు మానవ ప్రయత్నాలు కానే కాదు, దేవుని యొక్క నిర్ణయాలు. ఆయన ఎవరికి గెలిపించాలో గెలిపిస్తాడు, ఎవరిని ఓడించాలో ఓడిస్తాడు. అయితే దీనికి మానవ ప్రయత్నము ఏదైనా ఉన్నదా అంటే అది వారి యొక్క బిహేవియర్, వారి దుర్మార్గ ప్రవర్తన వారి ఓటమికి కారణమైంది. ఒకవేళ ఈరోజు మనము పలుమార్లు పలు విషయాల్లో పలు రీతులుగా ఓడిపోవడానికి కారణం మన యొక్క ప్రవర్తన దుర్మార్గత లేదా దుర్నీతి లేదా దుష్టత్వము
అనే ఒకవేళ మన ప్రవర్తనేమో. కనుక గెలవాలి, ఓడాలి అని తపన కాదు, కానీ ఈ గెలుపు ఓటముల మధ్య మన యొక్క బిహేవియర్ అనేది ఎలాగుందో చెక్ చేసుకోగలిగితే అదే మన గెలుపు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవ అంశం 2వ అధ్యాయము సమూయేలు గ్రంథము 14వ వచనం. అంటే ఇక్కడ గెలుపు ఓటములు నిర్ణయమైనవి ఇక్కడ మాత్రమే కాదు, అంతకు ముందు వారి యొక్క చరిత్రలో వారికి ఆల్రెడీ నిర్ణయం అయిపోయినాయి. సమూయేలు మొదటి గ్రంథం 2:14. బొరుసులో కానీ, తప్పేలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకున్నాడు. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగూ షిలో గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఎరుగని వారు ఆయన అన్న దానిలో జ్ఞాపకం చేసుకున్నాం. షిలోహుకు వచ్చు వరకు జనులు అర్పించు బలి విషయమై ఒక కట్టడ ఉందండి. అంతే కదండి, ఒక కట్టడ ఉంది. ఆ కట్టడ ప్రకారం మనం పని చేసుకుంటూ పోయారు. కానీ ఎప్పుడైతే ఏలీ కుమారులు అక్కడ ఆ కట్టడను అతిక్రమించి ప్రవర్తించారో అప్పుడే ఇశ్రాయేలు ప్రజల ఓటమి ప్రారంభమైంది. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఓడిపోవడానికి రెండవ ప్రధానమైనటువంటి కారణం, వారు దేవుని కట్టుబాటును, దేవుని యొక్క కట్టడను మీరారు. ప్రియులారా, సంఘానికైనా ఈ లోకానికైనా కట్టుబాటు అనేది చాలా ప్రధానమైనది. కట్టడ అనేది చాలా ప్రధానమైనది. ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ప్రతిదానికి కొన్ని టెరిటరీస్ ఉంటాయి, ప్రతిదానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. నేను దాటుతాను నా ఇష్టం అనుకుంటే నువ్వు ఓడిపోతున్నట్లేక. నేను దాటుతాను నా ఇష్టం అనుకుంటే అలా అనుకున్నప్పుడే నీ పరాజయం మొదలైంది. ఇక్కడ వారు అనుకోవడం మాత్రమే కాదు, అలా దాటేసి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. లేవియ కాండము 26వ అధ్యాయం 14-18 వచనాలు. 14-10. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులు క్షీణింపచేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తిందరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరు తరుముకుపోయినను మీరు. ఎంత కఠినమైనటువంటి కట్టడ మీరితే ప్రియులారా, పొరపాటున మనం ఈ పిఓపి ఏదో ఉంటుంది మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య, పొరపాటున కాలు అలా జారిపోయిందంటే ఊరుకుంటాడా అవతలుడు? అవి పొరపాటున అలా కాలు వేస్తూ ఒక అడుగు మీ భూమిలో పడిపోయిందంటే ఊరుకుంటాడా? టప్మని లాగేసుకుని తీసుకెళ్ళి సెలవు వేసేస్తాడు. ఇక జీవితకాలం ఖైదు, నో రెడెంప్షన్. ప్రియులారా, కట్టడ విషయంలో పొరపాట్లకు తావులేదు. కట్టడే, నియమమే, పద్ధతే. అది ఎవరికైనా అదే వర్తి. వీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కానీ ఏలీ కుమారులు కానీ దేవుని కట్టడవారు మీరిపోయారు. అందుకనే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో దావీదు చదవసరం లేదండి. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెబుతూ, పితరులందరూ వెళ్ళాల్సిన మార్గం నేను వెళ్ళిపోతున్నాను అని చెబుతూ ఆయన మార్గములను, ఆయన కట్టడలను అనుసరించుటకు నువ్వే పని పూనుకున్నా, అది యుద్ధమైనా మరి ఏదైనా సరే, ఏ పని పూనుకున్నా ఆయన కట్టడ నీవు వినయపూర్వకముగా అనుసరించడానికి నువ్వు సిద్ధపడు. మరి ఈ ఏలీ కుమారులు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ కట్టడ ఏ విషయంలో మీరారు అంటే లేవియ కాండము 3వ అధ్యాయం 16-17 వచనాలు. లేవియ కాండము 3వ అధ్యాయము 16-17 వచనాలు. ప్రియులారా, అక్కడ బలి అర్పించు సంగతులను చెబుతూ, బలి అర్పించే క్రమంలో ఆ క్రొవ్వును, ప్రతి అవయవం మీద ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటి మీద ఉన్నటువంటి కొవ్వును యెహోవాకు చెందింది. ఇట్స్ బిలాంగ్స్ టు యాహ్వే. అది ఎవరికి చెందిందండి? దేవునికి మాత్రమే చెందింది. అది దహించబడుతున్నప్పుడు ఆ సువాసనను ఆయన ఆఘ్రానిస్తాడు. అంటే ఇక్కడ ఏలీ కుమారులు ఏం చేశారంటే యెహోవాకు సమర్పితమైన, ప్రతిష్ఠితమైన, యెహోవాకు చెందిన ఆ ప్రత్యేకమైన దాన్ని ఏం చేశారు? దానిని తినేశారు. అంటే కట్టడను అనుసరింపక
దానిని మీరి సమస్యను తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, 2 విషయాలు చూస్తాం. మొదటిది, మనము ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏలీ ఇంటి వారి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గత నీ ఓటమికి కారణమవుతుంది. 2, కట్టడను అనుసరింపకపోవడం నీ ఓటమికి, సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, లేదా సమాజానికి కానీ, ఒక వ్యవస్థకు కానీ, ప్రపంచంలో దేనికైనా ఒక కట్టడ, ఒక నియమము, ఒక నిబంధన, ఒక బౌండరీ, ఒక టెరిటరీ ఉంటుంది. అది మీరితే అప్పుడే నీ ఓటమి ప్రారంభము అయిందని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇక 3వ అంశము మనం చూద్దామండి. 3వ అంశం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు అయితే మిక్కిలి దుర్మార్గులై. 3వ విషయం ఏంటంటే, వారు దేవుని వాక్యమును, యెహోవాను ఎరుగని వారు అంటే దట్ మీన్స్ ఏంటి? ఆయన ఎప్పుడైనా ఎవరికైనా పలానా రూపంలో కనిపించాడా? ఏమండి, ఎప్పుడైనా ఎవరికైనా పలానా రూపంలో దర్శనమిచ్చాడా? పలానా రూపంలో కనిపించాడా? పలానా రూపంలో ఆయన సాక్షాత్కరించాడా? యెహోవాను ఎరుగని వారు అయిరి అంటే ఆయన ఆకారాన్ని తెలియని వారు కాదు, ఆయన స్వరమును కానీ, ఆయన వాక్యమును కానీ, ఆయన మాటను కానీ వారు అస్సలు ఎరుగని వారు అయిరి. అందుకని వారు ఓడిపోయారు. యోహాను 15వ అధ్యాయం మనం చదువుకున్నట్టు 2వ భాగంలో 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఆయన మాటల యందు నిలిచి ఉండడము, ఆయన వాక్యాన్ని ఎరిగి ఉండడమే గొప్ప విజయం. ఒకవేళ నీవు ఆయన మాటల యందు నిలిచి ఉండకపోతే, ఆయన వాక్యాన్ని ఎరిగి ఉండకపోతే అదే నీ పరాజయము, లేదంటే అపజయం. ఎందుకంటే అదే 15వ అధ్యాయం 5వ వచనపు చివరి భాగంలో చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, నాకు వేరుగా ఉండి ఆయన వాక్యానికి, ఆయన నిబంధనకు, ఆయన కట్టడకు, ఆయన ఉద్దేశానికి, ఆయన సంకల్పాలకు, ఆయన నిర్ణయించినటువంటి బౌండరీస్కి మనం అతిక్రమించి ఆయనకు వేరుగా ఉంటే, ఆయన అంటున్నాడు మనం ఏమి కూడా చెయ్యలేము కదా. 6వ వచనం ఏం చెప్తుందంటే, వాటిని పెరికివేసి పడేస్తారు, అవి ఎండిపోయి అగ్ని చేత. అదే ఓటమి. ఆయన వాక్యమందు నిలిచి ఉండకపోవడమే ఓటమి. ఆయన వాక్యమందు నిలిచి ఉండకపోవడం, ఆయన వాక్యాన్ని ఎరుగకపోవడమే ఒక పెద్ద ఓటమి అన్న సంగతిని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇక 4వ కారణాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 4:4. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడైండు సైన్యములకు అధిపతికి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క కుమారులు ఇద్దరు కుమారులైన హోఫ్నియు ఫీనహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము దగ్గర ఉండే. ప్రియులారా, ఇక 4th రీజన్ ఏంటంటే, వారు ఓడిపోవడానికి 4వ రీజన్, వారు ప్రార్థించకపోవడం. జనులు లేదా సైన్యము యుద్ధానికి వెళుతున్నప్పుడు వారి పనేంటి? దేవుని నిబంధన మందసము దగ్గరుండి వారు ప్రార్థించువారే ఉండాలి. ఎందుకంటే వారి శక్తియుక్తులు కాదు, కానీ వారి ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు కూడా విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బట్ ఎక్కడ వారు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి మందసము దగ్గర ఉన్నటువంటి ఆ ఏలీ కుమారులు కానీ, లేదా మందసాన్ని తీసుకురమ్మన్న తర్వాత మందసము దగ్గర ఇశ్రాయేలు ప్రజలు కానీ, పెద్దలు కానీ ఏం చేయలేదండి. వాళ్ళు ఈ టెక్స్ట్ అంతటిలో కూడా వాళ్ళు సింగిల్ లైన్ ప్రేయర్ కూడా చేయలేదు. మీరు గమనించండి, సింగిల్ లైన్ ప్రేయర్ కూడా చేయలేదు. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన లేని నీ జీవితం విజయం ఎక్కడ రుచి చూస్తుంది? ప్రార్థన లేని నీ జీవితానికి విజయం ఎక్కడ సంభవిస్తుంది? విజయం లేదు కదా. వీరు చరిత్రను అనుసరిస్తున్నారు. ఏంటి ఈ చరిత్ర అంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4-9 వచనాల్లో దేవుడు ఒక మాట, ఆ టెక్స్ట్ అంతట్లో మనం చూస్తాం. మీరు యెరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఏం చేయమన్నాడు? యాజకులు నిబంధన మందసాన్ని మోయొచ్చు ముందుకు సాగవలను. జనులు వారిని అక్కడికి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు. అప్పుడు యెరికో గోడలు కూలిపోయినాయి. ఇప్పుడు ఫిలిస్తీన్లు కూడా మన ఎదుట ఓడిపోతారని చెప్పేసేసి చరిత్రను అనుభవిస్తున్నారు తప్ప చరిత్రను తిరగ రాసే దేవుణ్ణి ప్రార్థించడం లేదు. చరిత్రను అనుసరిస్తున్నారు తప్ప, ప్రియులారా, చరిత్రను
తిరగా రాసే ప్రయత్నం చేయడం, క్షమించండి, ఎరికో గోడలు కాదు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల భాగంలో ఉన్నది ఏంటంటే, వారు హాయి మీదకు ఓడిపోయారు కదండి. వారు హాయి మీద ఓడిపోయారు కదా. ఓడిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు పెద్దలందరూ ఏం చేశారంటే, బట్టలు చింపుకుని తలల మీద ధూళి పూసుకుని, అయ్యా మేము ఎందుకు ఓడిపోయాం, మాకు సహాయము చేయమని చెప్పి వారు ప్రార్థించారు. వారు అక్కడ ప్రార్థించిన తర్వాత వారి మీద విజయము పొందినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఈరోజు మన ఓటమికి కారణం ఏమిటయ్యా అంటే, మనము ప్రార్థన అనుభవములో లేకపోవడం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32 వచనపు చివరి భాగంలో, ప్రియులారా, ఆ దినమున యెహోవా నామమున ప్రార్థించువారు రక్షించబడదు. ఆ దినమున యెహోవా నామమున ప్రార్థించువారు రక్షించబడుదురు అనే ఒక గొప్ప సూత్రాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజు వారు శిక్షించబడ్డానికి, ఓడిపోవడానికి, లేదంటే వారు తమ జీవితంలో 34,000 మంది యోధుల్ని పోగొట్టుకోవడానికి వారు తమ ప్రార్థనా జీవితము లేని కారణమే. ఆసా, హిజ్కియా, యెహోషాపాతు మున్నగు రాజులందరూ తమ చిన్న సైన్యముతో పెద్ద పెద్ద రాజ్యాల్ని మట్టి కరిపించారు. కొంతమంది రాజులైతే అసలు యుద్ధము చేయకుండానే విజయాలు సొంతం చేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? వీరందరూ కూడా తమకంటే బలమైన రాజులు తమ మీదకి వచ్చినప్పుడు వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి, లేదా ఆ అశ్షూరు రాజు ఆ ప్రేలిన ప్రేలాపనలు ఆ లెటర్ తీసుకుని దేవుని సన్నిధిలో పరచి, ప్రవక్త అయిన యెషయా అలాగే హిజ్కియా ఆ ఇద్దరు కలిసి ఏం చేశారట? ప్రార్థన చేస్తే చిటికెలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. సో మనం ఏదైనా విజయం కావాలంటే విజయం ఇచ్చే దేవుణ్ణి ప్రార్థించాలి తప్ప విజయం మనం సొంతం చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమణకు మనం లోబడకూడదు. ఇక 5వ అంశము మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనపు మొదటి భాగం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను అని ఆలోచన చేస్తున్నారు. ఇక 5వ అంశం ఏంటంటే, ప్రియులారా, సొంత ఆలోచనే వారి ఓటమికి కారణం. ఇక్కడ ఆలోచించడం మాత్రమే కాదు, సొంత ఆలోచన, ద సేమ్ టైం సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు వారి యొక్క ఓటమికి కారణమయ్యాయి. అసలు ఎందుకు ఓడిపోయాం అని అనుకుని, ఓహో మందసము మన మధ్య లేదు. ఇందాక చెప్పాను కదండి, 6వ అధ్యాయము 6 నుంచి 20 వచనాలు, యెహోషువ గ్రంథం 6:6. మందసం ముందు పెట్టుకుంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఏమైంది? యెరికో మీద విజయం వచ్చింది, గోడలు కూలిపోయాయి. ఇప్పుడు కూడా మందసం మన మధ్య ఉంటే ఫిలిష్తీయుల మీద మనకేమొస్తుంది? విజయము వస్తుంది అని చెప్పి మందసము కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా అక్కడ పెట్టేశారు. కానీ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 20 వచనాలు చదివితే కనుక అక్కడ దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు, మీరు మందసాన్ని మోసుకుని వెళ్ళండి. ఇక్కడ వితౌట్ గాడ్స్ పర్మిషన్, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి ఒక రకంగా అపవిత్రపరిచారు. ప్రియులారా, దానికి కారణం ఏంటంటే సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. గమనించండి, నీ సొంత ఆలోచన, నీ సొంత నిర్ణయం ఎప్పటికీ నీకు విజయాన్ని ఇవ్వలేదు, ఓటమి తప్ప. నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు ఎప్పటికీ నీకు విజయాన్ని ఇవ్వలేవు, కేవలము ఓటమిని తప్ప. కనుక సొంత ఆలోచనలు మాని దేవుని యొక్క ఆలోచనను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 6వ అంశము మనం త్వరగా చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనపు చివరి భాగం, 2వ భాగం లేదంటే, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల్లోంచి మనను. వీరికి ఆచారం తప్ప విశ్వాసం లేదు. 6th, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వీరికి ఆచారము తప్ప ఏమి లేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు ఓడిపోవడానికి కారణం ఆచారం తప్ప విశ్వాసం లేదు. ఎందుకు లేదండి అంటే ఏమంటున్నారు ఇక్కడ? అది మన మధ్య ఉండిన ఎడల, ఏమన్నదండి ఇక్కడ? అది మన మధ్య ఉండిన ఎడల
అది మన మధ్య ఉండిన ఎడల అది మనల్ని రక్షించును. ఒక పెట్టె రక్షిస్తుంది అన్నది వారి ఆచారం తప్ప దేవుడు రక్షిస్తాడన్న విశ్వాసం వాళ్ళలో లేదు. ఒక పెట్టె రక్షిస్తుంది, ఒక పెట్టె విజయం ఇస్తుంది. ప్రియులరా, దేవుని యందు విశ్వాసం లేకుండా మందసము నీతో ఉన్న ప్రయోజనం లేదు. దేవుని యందు విశ్వాసం లేకుండా మందిరంలో నీవున్నా ప్రయోజనం లేదు. దేవుని యందు విశ్వాసం లేకుండా మందస్సము నీ మధ్యనున్నా, దేవుని యందు విశ్వాసం లేకుండా నీవు దేవుని మందిరంలోనున్నా ఎప్పటికీ నీకు విజయం దక్కదు. ఇక్కడ అది మనలను రక్షించును. రక్షించేవాడు ఎవరు? ఎందుకని పరిశుద్ధ గ్రంథం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఘోషించేది, ముక్త కంఠముతో ఏకకంఠముతో ఘోషించేది ఏమిటి? యెహోవాయే రక్షించువాడు, యెహోవాయే విజయమును కలుగజేయువాడు అని ఏకకంఠంతో ఘోషిస్తూ ఉంటే ప్రియులారా, వీరు మందసము మనల్ని రక్షిస్తుంది అంటున్నారు, కానీ దేవుడు మనల్ని రక్షిస్తాడు అన్నటువంటి విశ్వాసములోనికి ఎంత మాత్రం కూడా వారు నాటబడుతున్నారు. పైగా ఈ 6వ వచనాన్ని మనం చూస్తే, ఆ 5వ వచనాన్ని చూస్తే, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చున్నంతగా గొప్ప కేకలు వేశారు. ఈ కేకలు కూడా చరిత్రలోనే ఉన్నాయి. ఎరికో గోడలను కూలగొట్టే సమయంలో జనులందరూ ఆర్భాటముతో గొప్ప కేకలు వేయాలి. అక్కడ వారి కేకలు వారి విశ్వాసానికి సాక్ష్యాలు. ఇక్కడ వారి కేకలు వారి యొక్క ఆచారానికి ఆనవాలు. అక్కడ వారి కేకలు వారి విశ్వాసానికి సాక్ష్యాలైతే, ఇక్కడ వీరి కేకలు వీరి ఆచారానికి కేవలము ఆనవాలు అనేటువంటి సంగతిని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆచారమే తప్ప విశ్వాసము లేని జీవితంలో, ఆచారమే తప్ప దేవుని మీద నమ్మకము లేని బ్రతుకుల్లో ఎప్పటికీ ప్రియులరా విజయము అనేది సొంతము కాదు అన్న సంగతి. మందసము మాత్రమే వారి మధ్య ఉన్నది, కానీ దేవుడు వారితో లేడు. మందసం మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నారు, కానీ దేవుని మీద వారికి నమ్మకం లేదు. బట్ ఒకటి, విజయము దేని వలన సాధ్యమవుతుందంటే, యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, లోకమును జయించిన విజయము మందసమనో మరొకటనో చెప్పటం లేదు. లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసం. కనుక ప్రియులారా, ఆచారం ఉంటే కాదు విజయం వచ్చేది. విజయం ఇచ్చే దేవుని యందు విశ్వాసము, నమ్మకము ఉండాలి. అప్పుడు విజయం నీ సొంతమవుతుంది. ఇక 7వ అంశం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి, దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసినటువంటి దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా, ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకుని. ఇక 7th one, the most important point is, దేవుని భయము లేని చోట విజయము అసాధ్యం. ఇక్కడ మందసం ఎక్కడుందండి? అదే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మందసం ఎక్కడుంది? ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నది. భయం ఎక్కడుంది? ఫిలిస్తీన్లో భయం ఉంది. గమనించారా? మందసం ఇశ్రాయేలీల మధ్య ఉంది, భయం ఎక్కడుంది? ఫిలిస్తీన్లు భయపడుతున్నారు, దేవుని ప్రజలు భయపడటం లేదు. దేవుని ప్రజలకు భయము లేదు. అప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మన మధ్య ఉన్నాడు అన్నటువంటి భయము లేకుండా విచ్చలవిడిగా మనము ప్రవర్తిస్తున్నాం. దేవుని భయము లేదు, దేవుని భక్తి లేదు. దేవుడు అంటే ఏమాత్రము ఆయన ఏమైనా చేయగలడు అన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా మన జీవితాల్లో లేకపోతుంది. దేవుని ప్రజలు భయపడటం లేదు. ఎవరు భయపడుతున్నారండి? అన్యులు భయపడుతున్నారు. అన్యులు, అయ్యో వారి దండు మధ్యకు మందసం వచ్చిందట, ఆయన మహాశూరుడు, అరణ్యములో ఐగుప్తీయులను తెగుళ్ళ చేత చంపేశాడు, మన పని అయిపోయింది అని అన్యులు భయపడుతుంటే మందసమున్న నీవు భయపడటం లేదు. మందసముకు నిబంధన మందసమును నీతో ఉంచిన నీ దేవునికి భయపడటం లేదు. నీ మధ్య దేవుడు ఉన్నాడని భయపడటం లేదు. నీ మాటలో దేవుడు వింటున్నాడని భయపడటం లేదు. నీ ప్రవర్తన ఆయన చూస్తున్నాడని భయపడటం లేదు. అసలు ఆయన భయము మన జీవితంలో
లేకుండగా మనము ప్రవర్తిస్తున్నాం. ఈరోజు నీ ఓటమికి కారణం దేవుని భయము లేకపోవడమే. ఈరోజు మన జీవితంలో ఎందుకు ఓటమి కలుగుతుంది, ఎందుకు అపజయం పాలవుతున్నాం అని మనం ప్రశ్నించుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదేమిటంటే దేవుని భయము లేకపోవడమే. దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందసమున్న చోట ఉన్నాం, దేవుని యొక్క మహిమ ప్రకాశించు స్థలములో ఉన్నాం, దేవుని యొక్క సహవాసములో ఉన్నాం, దేవుని యొక్క ప్రజల మధ్య ఉన్నాం. దేవుని భయము లేకుండగా ఎవరుంటారో వారు ఎంతటి వారైనా ఓటమి వారికి ఎట్టి పరిస్థితుల్లో తప్పదు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అలా దేవుని భయము కలిగి ధైర్యం తెచ్చుకుని 10వ వచనములు ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు అత్యధికమైన వధ జరిగిన ఇశ్రాయేలీయులు 30,000 మంది. దేవుని భయం లేకుండా ఫిలిస్తీయులు వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? దేవుని మందసానికి భయపడి యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీయులు 30,000 మందిని. దేవుని భయము కలిగి ఉంటే నువ్వు ఎవరివైనా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని భయము కలిగి ఉంటే నువ్వు ఎవరివైనా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనము ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? దేవుని భయం లేదు. అందుకనే మనము అన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, ప్రతి విషయంలో మనము ఓటమి అంచునకు వెళ్ళిపోతున్నాం. ఓడిపోతున్నామని తెలిసి కూడా భయపడలేదు దేవునికి. ఓడిపోతున్నామని తెలిసి కూడా మనము దేవునికి భయపడటం లేదు. పరాజయం పాలవుతున్నామని తెలిసి కూడా దేవునికి భయపడటం లేదు. దేవుని భయము లేనటువంటి ప్రవర్తన దేనిని చూచి ప్రియులరా, దేవునికి భయపడిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసు కదా? దేవునికి భయపడిన వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో ఎలాంటి ప్రతిఫలాన్ని, ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారో మనము సుస్పష్టంగా చూస్తున్నాం. కనుక ఈరోజు దేవుని ప్రజలకు ఉండాల్సిన ప్రధానమైనటువంటి ఆభరణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ప్రసంగి గ్రంథము అంత జ్ఞాని తన ఆ ప్రసంగి బుక్ని కంక్లూషన్కి తీసుకొస్తూ 12:13లో చాలా అద్భుతమైనటువంటి కంక్లూషన్ ఇస్తూ ఉంటాడండి. 12:13 ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి అంటే సర్వ మానవాళికి, నువ్వు గొప్పడు కావచ్చు, నువ్వు అధికారు కావచ్చు, నువ్వు మరొకరు కావచ్చు, నువ్వు ఎవరివైనా మనిషివే కదా. మానవ కోటికి అంతటికి ఒక్కటే విధి, అది దేవుని భయం. 4:4లో సంకీర్తన 4:4లో ఒక చక్కటి మాట అంటూ ఉంటాడండి. 4వ అధ్యాయం 4వ వచనం కీర్తనల గ్రంథం. భయము నుండి పాపము చేయకుడి. భయము నుండి పాపం చేసేవాడు భయపడేవాడు పాపం చేయడు. కనుక అక్కడ అంటున్న మాట భయము నుండి పాపము చేయకండి. ఈరోజు నువ్వెందుకు ఓడిపోతున్నావు? 7 కారణాలు. నీ దుర్మార్గతే నీ ఓటమికి కారణం. కట్టడను అనుసరింపలేని నీ నిర్లక్ష్యమే నీ ఓటమికి కారణం. దేవుని వాక్యమందు అంటు కట్టబడకపోవడమే నీ ఓటమికి కారణం. దేవుని సన్నిధిని ప్రార్థించకపోవడమే నీ ఓటమికి కారణం. నీ సొంత ఆలోచనే, నీ సొంత నిర్ణయాలే నీ ఓటమికి కారణం. ఆచారమే తప్ప విశ్వాసం లేని నీ ఓటమికి కారణం. ఫైనల్లీ దేవుని భయము లేని మన ప్రవర్తనే మన ఓటమికి కారణం. ఈరోజు ఓడిపోతున్నాం, పరాజయం పాలైపోతున్నాం, గెలవలేకపోతున్నాం, నెగ్గలేకపోతున్నామని పలుమార్లు అనుకుంటున్నటువంటి నీవు ఎందుకు ఓడిపోతున్నావో దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. నువ్వు గెలవాలంటే వారు చేసిన పనులు చేయక మనము దేవుని భయము కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తిద్దాం. దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు అన్నటువంటి భయభక్తులతో దేవుని సన్నిధిని జీవిద్దాం. దేవుని భయమే మన విజయం. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దేవుని భయమే మన విజయం. తల నుంచి ప్రార్థన చేసుకుని పరిశుద్ధన వందనాలు, గొప్ప స్తోత్రం. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన విధానానికి స్తోత్రాలు. మీ కృప అయ్యా నాతో ఉంచండి, మీ సన్నిధిని నాతో ఉంచండి. దేవా, నిజమేనైనా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం వారి జీవితాల్లో ఉన్నటువంటి గెలుపునిచ్చి మీ పట్ల చేయాల్సిన పనులు చేయకపోవడం. ఈరోజు మేము కూడా చాలాసార్లు ఓడిపోతున్నాం, పరాజయం, అపజయం ఎందుకు నెగ్గలేకపోతున్నాం?
మేము కూడా మా జీవితంలో ఇలాంటి కొన్ని కారణాలు ప్రభా మేము గమనించలేకపోతున్నాం. మేము ఓడిపోవడానికి కారణం ఆత్మ పరిశీలన చేసుకుని విశ్వాసాన్ని బలపరుచుకుని మీ భయము కలిగిన వారం మీరిచ్చి విజయములు మేము పాలుపంపులు పొందడానికి విన్న వాక్యం మా హృదయంలో ఫలింపజేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.